నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము సీక్వెన్స్ అండ్ సిరీస్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. కొన్ని ఎగ్జామ్కి రిలేటెడ్ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనకి రిలేటెడ్ ఉన్నట్టు కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1. ఓకే, ఈ యొక్క వీడియోలో అయితే నేను అప్ టు 10 క్వశ్చన్స్ దాకా అయితే నేను డిస్కస్ చేస్తాను. ఓకే, వీడియోని అయితే చివరి దాకా చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద సీక్వెన్స్. ఓకే, సీక్వెన్స్ ఇచ్చాడు మనకి. లెట్ ఎస్ బి ద సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ దిస్ సీక్వెన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అంటున్నాడు. ఓకే, దీంట్లో ఏది మనకి ట్రూ అని అడుగుతున్నాడు. సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్. ఓకే, సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి గ్రాఫికల్ మెథడ్ ఉంది. ఓకే, అండ్ ఇంకొకటి లిమిట్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ అని. ఓకే, ఇప్పుడు మనకి సీక్వెన్స్ ఏది ఇచ్చాడు? an ఈజ్ ఈక్వల్ టు -1/n 1 + 1/n. ఓకే, ఇక్కడ మనకి ఆసిలేటింగ్ ఇచ్చాడు. మనకి -1/n ఆసిలేటింగ్ సీక్వెన్స్ ఇచ్చాడు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైనా ఆసిలేటింగ్ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ తీసుకోండి. n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అంటే ఏమవుతుంది? n ప్లేస్లో 2n తీసుకోండి ఈవెన్ అన్నప్పుడు. ఓకే, అప్పుడు మనకి a2n ఏమవుతుంది? మనకి -1/2n 1 + 1/2n. ఓకే, a2n ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి 1. ఓకే, ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఇది 1 + 1/2n వస్తుంది. దీనికి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ n → ∞ అప్లై చేస్తే అప్లై చేయండి. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది? లిమిట్ n → ∞ 1 + 1/2n. ఓకే, దీనికి లిమిట్ అప్లై చేస్తే ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 1. ఓకే, ప్లస్ దీనికి లిమిట్ n ప్లస్లో లిమిట్ అప్లై చేస్తే 1/∞. 2 × ∞, 1/∞, దాని వాల్యూ 0. ఇది గుర్తుపెట్టుకోండి. 1 + 0 ఎంత? 1. ఓకే, తర్వాత సిమిలర్లీ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ తీసుకోండి. n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అంటే 2n + 1 తీసుకోండి. ఓకే, అప్పుడు మనకి a2n + 1 ఈజ్ ఈక్వల్ టు -1/2n + 1 1 + 1/2n + 1. ఓకే, సింప్లిఫై చేస్తే we get here -1. ఓకే, 1 + 1/2n + 1. లిమిట్ అప్లై చేసామనుకోండి. లిమిట్ n → ∞ అప్లై చేయండి. ఓకే, అప్పుడు మైనస్ ఇక్కడ 1 వస్తుంది. దీని వాల్యూ అనేది ఏమవుతుంది? మనకి ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1/∞ 0. ఓకే, ప్లస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 × -1. ఇది మనకి వాల్యూ. అంటే 2 వాల్యూస్ అయితే వస్తాయి. 2 లిమిట్ పాయింట్స్ అయితే వస్తాయి. దాని సెట్ అనేది రాస్తే మనం 1 -1 అని రాస్తాం. ఓకే, లేదు అంటే సెట్లో మీరు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, సెట్లో ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు చూస్తే మనకి డి ఆప్షన్ ఉంది. ఓకే, డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ సఫిషియంట్ టు గ్యారంటీ దట్ ఏ రియల్ సీక్వెన్స్ ఈజ్ కాచీ సీక్వెన్స్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ మనకి సీక్వెన్స్ xn ఈజ్ బౌండెడ్ అంటున్నాడు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. రియల్ సీక్వెన్స్లో ఈ కండిషన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇన్ రియల్ సీక్వెన్స్ ఇట్ ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ రియల్ సీక్వెన్స్. ఓకే, ఇన్ రియల్ సీక్వెన్స్ every convergent sequence is also Cauchy అని రాస్తాం మనం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్, గుర్తుపెట్టుకోండి. ఎవరి కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాచీ. ఈవెన్ దీనిది ఓకే ఉల్టా రాసిన. ఓకే, అండ్ ఎవరి
Cauchy sequence is convergent. Okay, అది క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కాచి ఉంటే కన్వర్జెంట్ అవుతుంది. ఓకే, కాచి ఇప్పటి ఇట్ ఈస్ కన్వర్జెంట్. ఓకే, కన్వర్జెంట్ ఉంటే ఇట్ ఈస్ కాచి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 1 minute. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ అయితే చూద్దాం. xn ఈజ్ బౌండెడ్ అంటున్నాడు. ఇప్పుడు నేను -1/n రాస్తే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ -1/n ఇది బౌండెడ్ సీక్వెన్స్. దీని లిమిట్ పాయింట్స్ రాయండి. ఓకే, -1 1 దీస్ ఆర్ ద లిమిట్ పాయింట్స్. ఓకే, మనకి లిమిట్ పాయింట్స్ అనేది ఫైనైట్ ఉంది కాబట్టి ఇది బౌండెడ్ సీక్వెన్స్. దిస్ ఈజ్ ఎ బౌండెడ్ సీక్వెన్స్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇట్ ఈస్ ఎ బౌండెడ్. ఓకే, -1 × 1. కానీ ఇక్కడ కాచి సీక్వెన్స్ అవుతుందా అనే దానికి చూడాలి మనము. ఓకే, కాచి కావాలంటే ఇది కన్వర్జెంట్ కావాలి కదా. కన్వర్జెంట్కి ఏంటి, ఓన్లీ సింగిల్ లిమిట్ పాయింట్ మాత్రమే ఉండాలి. ఓకే, ఓకే, సింగిల్ లిమిట్ పాయింట్ ప్లస్ బౌండెడ్ ఉండాలి. ఓకే, మనకి కన్వర్జెంట్ కావాలి అంటే కండిషన్ ఏంటి అంటే, ఓకే, సింగిల్ లిమిట్ పాయింట్, ఓకే, ప్లస్ బౌండెడ్. ఓకే, ఈ రెండు కండిషన్ అయితే మాత్రమే ఇది కన్వర్జెంట్ అవుతుంది. కన్వర్జెంట్ అయితే కాచ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి దెర్ ఆర్ 2 లిమిట్ పాయింట్స్ బట్ ఇట్ ఈస్ బౌండెడ్. ఈ కండిషన్ అయితే మనకి సాటిస్ఫై కాలేదు, బట్ ఇట్ ఈస్ బౌండెడ్. ఓకే, మనకి రెండు కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే ఇది కన్వర్జెంట్ అవుతుంది. కన్వర్జెంట్ అయితే ఇది కాచ్ అవుతుంది. కాబట్టి ఆ ఆప్షన్ ఏ అనేది మీరు ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ సెకండ్ బి ఆప్షన్ అయితే చూడండి. బి ఆప్షన్ మనకి బి ఆప్షన్లో బి ఆప్షన్ mod of xn plus 1 minus xn is less than 1/n² ఉంది. ఓకే, మీకు ఒక కండిషన్ అయితే గుర్తుండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 1/n² ఉంది. ఓకే, ఇలాంటి కండిషన్ ఏదైనా ఇస్తే mod of xn plus 1 minus xn is less than 1/n² ఇస్తే ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో దానికి సమ్మేషన్ 1/n² అని రాయండి. ఓకే, మీకు బై పీ సిరీస్ టెస్ట్ అని వస్తుంది. ఓకే, సమ్మేషన్ 1/n⁴ ఈ ఫార్మేట్లో ఉంటే ఇఫ్ p is greater than 1 ఉంటే ఇది కన్వర్జెంట్, ఇఫ్ p is less than or equal to 1 ఉంటే డైవర్జెంట్. ఇక్కడ p వాల్యూ ఎంత ఉంది, 2. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 ఉంది కాబట్టి ఇది కన్వర్జెంట్. ఇది కన్వర్జెంట్ అవుతుందంటే ఇది ఏమవుతుంది, కాచ్ అవుతుంది. అంటే ఇదైతే మనకి కాచ్ అవుతుంది. ఇది డెఫినెట్లీ ఇది మనకి కాచీ సీక్వెన్స్. ఓకే, ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇది C1 చూస్తే ఇక్కడ 1/n ఉంది. సమ్మేషన్ 1/n బై దిస్ ప్రాపర్టీ p అనేది ఎంత, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే ఇది ఏమవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి ఇది కాదు మనకి. బి కరెక్ట్, బట్ సి ఈజ్ నాట్ కరెక్ట్. లిమిట్ n tends to infinity mod of xn plus 1 minus xn ఓకే ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కౌంటర్ ఎగ్జాంపుల్గా సేమ్ ఇదే తీసుకుంటా. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే xn అనేది నేను 1/n తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ విల్ టేక్ ఓకే xn ఈజ్ ఈక్వల్ టు 1/n. అర్థమైందా? ఓకే,
కానీ మనకు తెలుసు ఇది సమ్మేషన్ 1/n అనేది డైవర్జెంట్. ఓకే, మీకు సిరీస్లో ఒక కండిషన్ అయితే తెలియాలి. 1 minute. ఏంటి అంటే ఓకే, సిరీస్లో మనకి ఇక్కడ కొన్ని మిక్స్డ్ ఉంది. ఓకే, సీక్వెన్స్ అండ్ సిరీస్ కాచి అని వచ్చినప్పుడు మిక్స్డ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సిరీస్లో మనకి ఓకే, ఇఫ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్, ఓకే, లిమిట్ n tends to infinity the sequence xn is equal to 0. Then okay, limit n tends to infinity xn is equal to 0. Okay, but limit n tends to infinity xn equal to 0, that does not implies the sequence is convergent. ఓకే, ఇది కన్వర్జెంట్ అని మనకి అయినట్టు కాదు, అర్థమైందా? సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడాను. ఇప్పుడు సీక్వెన్స్ 1/n తీసుకుంటా. ఓకే, లైక్ సమ్మేషన్ 1/n తీసుకుంటే దీంట్లో దిస్ ఈజ్ xn. ఓకే, సీక్వెన్స్. ఓకే, xn అనేది మనకి 1/n అయితే xn + 1 అనేది ఏమవుతుంది? 1/n+1 కదా. ఓకే, దీనిది లిమిట్ n tends to infinity mod of 1/n+1 - 1/n. ఓకే, దీనికి లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది? 0 - 0 వస్తుంది, కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవుతుంది. బట్ వాట్ అబౌట్ దిస్? బై పీ సిరీస్ టెస్ట్ ఇట్ ఈస్ నాట్ కన్వర్జెంట్, ఇట్ ఈస్ డైవర్జెంట్. ఓకే, ఇదైతే నాట్ సఫిషియెంట్ కండిషన్, అందువల్ల ఇదైతే మనం ఎలిమినేట్ చేయొచ్చు, డి ఆప్షన్. ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. లెట్ an the sequence an, okay, defined recursively by a1 is equal to 1 and an plus 1 is equal to square root of 2 plus an, which of the following statements is correct అని మనం అంటున్నాడు. ఓకే, a1 is equal to 1 ఇచ్చాడు కాబట్టి an plus 1. ఓకే, ఫస్ట్ ఇది ఏం చేయాలంటే మీరు ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ద సీక్వెన్స్ ఇస్ మోనోటోనిక్లీ డిక్రీజింగ్ అండ్ సీక్వెన్స్ ఇస్ మోనోటోనిక్లీ ఇంక్రీజింగ్, సీక్వెన్స్ ఇస్ అన్బౌండెడ్, సీక్వెన్స్ ఆసిలేట్స్ ఫైనైట్లీ అని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ దీని వాల్యూస్ అయితే పుట్ చేద్దాం. ఫస్ట్ a1 ఉంది కాబట్టి a2 ఫైండ్ అవుట్ చేద్దాం. a2 ఈజ్ ఈక్వల్ టు ఓకే, n దగ్గర 1 పుట్ చేద్దాం. n దగ్గర n ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ చేస్తే a2 వస్తుంది. a2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + a1, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + 1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3. మీకు ఎలాగో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి కాబట్టి ఓకే, మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ పైన. మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 వాల్యూ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాక్ట్లీ దీని వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ దీని వాల్యూ అనేది 1.732 వస్తుంది. నేను క్యాలిక్యులేటర్ యూస్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, తర్వాత a3 ఫైండ్ అవుట్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 2 పుట్ చేయండి. ఇప్పుడు a3 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + a2. ఓకే, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + a2 వాల్యూ ఎంత? √3. దట్ మీన్స్ అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ సింప్లిఫై చేస్తే 1.932 వస్తుంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు 3, a4 ఓకే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + a3, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే 2 + 1.932 అప్రాక్సిమేట్లీ 1.983. అంటే ఇలా పోతా మీకు ఎలా అనిపిస్తుంది అంటే, అయితే మీరు అబ్జర్వ్ చేయండి, వాల్యూస్ అన్నీ ఏమవుతున్నాయి? ఇంక్రీజ్ అవుతుంది. కరెక్టా? 1, తర్వాత 1.7, తర్వాత 1.9, 3, 1.98. ఓకే, ఇలా వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇంక్రీజింగ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ మోనోటానిక్లీ ఇంక్రీజింగ్, అవుతుంది. ఓకే, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దీస్ వాల్యూస్ ఆర్ 1, 1.7, 1.93, 1.98. ఇలా మీరు సీక్వెన్స్ వాల్యూస్ అన్నీ ఇంక్రీజ్ చేస్తూ పోతే ఇట్ ఈస్ అప్రోచింగ్. ఓకే, అప్రోచింగ్ ఏమవుతుంది? ఇది ఇంక్రీజింగ్
increasing, sequence is increasing and approaching to 2 అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? దీనివల్ల ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు 2 అని. అర్థమైందా? ఓకే, ఈజీగా బి ఆప్షన్ అనేది కరెక్ట్ అయిపోతుంది. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లిమిట్స్ అనేది ఫస్ట్ అజ్యూమ్ ఇట్ కన్వర్ట్ చేసి టు ఎల్ అని అజ్యూమ్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ ఎల్ పుట్ చేయండి, √2 + ఎల్. ఓకే, స్క్వేరింగ్ అని బోత్ చేస్తే L² = 2 + ఎల్, L² - ఎల్ - 2 = 0. దీనికి రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దీంట్లో మనం L - 2, ఓకే, L + 1 = 0 అని రాస్తాం. L - 2 = 0, L = 2 అండ్ L + 1 = 0, L = -1 అని రాస్తాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ వాల్యూస్ ఆర్ స్టార్టింగ్ విత్ 1. ఓకే, -1 అనేది రావడం మనకి నాట్ పాసిబుల్. ఓకే, అర్థమైందా? ఆల్ టర్మ్స్ ఆర్ పాజిటివ్ ఉంది. 1 పాయింట్, దీస్ ఆల్ ఆర్ పాజిటివ్ టర్మ్స్. అందువల్ల మనకి ఎప్పుడూ ఇది నెగిటివ్ టర్మ్స్కి అయితే అప్రోచ్ కాదు. ఓకే, అందువల్ల లిమిట్ వాల్యూ -1 అనేది రాంగ్. ఓన్లీ L = 2 అనేది మాత్రమే మనకి కరెక్ట్. ఇలా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా చూసుకున్న బి ఆప్షన్ అనేది కరెక్ట్. ఇప్పుడు మనకి ఓకే, బౌండెడ్నెస్ అనేది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బౌండెడ్ అనేది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇది కన్వర్జెంట్ మోనోటోనిక్లీ ఇంక్రీజింగ్. కన్వర్జెంట్ కాబట్టి డెఫినెట్లీ కన్వర్జెంట్లో మనకి బౌండెడ్ ఉంటుంది. ఓకే, కన్వర్జెంట్ అవుతుందంటే బౌండెడ్ ప్లస్ సింగిల్ లిమిట్ పాయింట్. కరెక్టా? కన్వర్జెంట్. ఓకే, కన్వర్జెంట్ అంటేనే బౌండెడ్ ఎవరీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇంప్లైస్ బౌండెడ్. బట్ ఉల్టా ఈజ్ నాట్ ట్రూ. అంటే బౌండెడ్ ఉంటే మనం కన్వర్జెంట్ అని చెప్పలేం, బట్ కన్వర్జెంట్ ఉంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ బౌండెడ్ అని చెప్పచ్చు. కాబట్టి బి మాత్రం కరెక్ట్. అయితే సీక్వెన్స్ ఇస్ అన్బౌండెడ్ అంటున్నాడు, ఇది రాంగ్. ద సీక్వెన్స్ ఇస్ ఆసిలేట్ ఫైనట్లీ, ఇది రాంగ్. ఇంకా ఏ అనేది రాంగ్. ఇలా ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇలా ప్రూవ్ చేయొచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, బట్ బౌండెడ్నెస్ కూడా మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఎలా అనేది మీకు చూపిస్తే చూడండి. బౌండెడ్నెస్ మనం ఎలా ప్రూవ్ చేస్తాము అన్నది. ఓకే, అది ఇది రిజల్ట్ ద్వారా మనం చెప్పచ్చు. ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే మనకి A1 అనేది 1 ఇచ్చాడు, కరెక్టా? ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే A2 వాల్యూ అనేది A1 కన్నా పెద్దది. ఓకే, A2 ఈజ్ గ్రేటర్ దాన్ A1. A2 వాల్యూ అనేది √3 ఉంది. ఇప్పుడు అజ్యూమ్ దట్ AN ఈజ్ లెస్ దాన్ AN + 1. ఓకే, అప్పుడు AN అనేది ఓకే, దెన్ AN + 1 అనేది ఏమవుతుంది? AN + 1 ఓకే ఈజ్ లెస్ దాన్ AN + 2. ఓకే, ఇక్కడ AN + 1 అనేది ఏమవుతుందంటే √2 + AN ఈజ్ లెస్ దాన్ √2 + AN + 1. ఓకే, దీనివల్ల మనకి దెన్ దిస్ ఈజ్ వి గెట్ ఓకే బై మ్యాథమెటికల్ ఇండక్షన్. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుందంటే సో బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ఓకే ఇది ఏమవుతుంది? ఇంక్రీజింగ్. దీనివల్ల మనకి ఇంక్రీజింగ్ అవుతుంది అని చెప్పచ్చు. కరెక్టా? ఓకే, ఆల్సో బౌండెడ్ మనం ఎలా చేస్తామంటే ఓకే A1 అనేది 1. ఓకే, విచ్ ఈజ్ లెస్ దాన్ 2 అండ్ AN అజ్యూమ్ A2 ఈజ్ ఆల్సో లెస్ దాన్ 2. దెన్ AN + 1 ఈజ్ ఈక్వల్ టు √2 + AN దట్ ఈజ్ లెస్ దెన్ ఓకే AN అంటే 2 కాబట్టి √2 + 2 లెస్ దెన్ √4 ఈజ్ లెస్ దెన్ 2. అంటే ప్రతి ఒక్క వాల్యూ అనేది లెస్ దెన్ 2 కన్నా ఉంది. AN + 1
లెస్ దెన్ 2నే ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏమవుతుంది బౌండెడ్. ఓకే, బేస్ వాల్యూ 1 అండ్ 2 అంటే ఆల్ ద సీక్వెన్స్ వాల్యూస్ అనేది లైస్ బిట్వీన్ ఓకే 1 and 2 మధ్యలోనే ఉంటాయి మనకి. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాం బౌండెడ్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. లెట్ సీక్వెన్స్ xn బి ద సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఇఫ్ ద సబ్ సీక్వెన్స్ ఓకే ఆర్ కన్వర్జెంట్ దెన్. ఓకే, ఇప్పుడు దీంట్లో సబ్ సీక్వెన్స్ ఏదేది ఇచ్చాడు, x2n x2n ప్లస్ 1 x3n, దీస్ ఆర్ ది సబ్ సీక్వెన్స్ ఇచ్చాడు. ఓకే, 1 minute. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటి ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్స్ ఇవి. ఓకే, ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ ఏదైతే సబ్ సీక్వెన్స్ ఉన్నాయో ఇవన్నీ కన్వర్ట్ చేస్తూ ఇప్పుడు x2n అనేది కన్వర్ట్ చేస్తూ l ఉంది, x2n ప్లస్ 1 ఆల్సో కన్వర్ట్ చేస్తూ l ఉంటాయి. ఓకే, ఫైనల్గా ఓకే అప్పుడు మనకి ఇదేమవుతుంది, ద సీక్వెన్స్ ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు ద సీక్వెన్స్ xn ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు l అవుతుంది. ఓకే, ఆల్ ద సబ్ సీక్వెన్స్ ఆర్ కన్వర్జెస్ టు సేమ్ లిమిట్. ఓకే, దెన్ మెయిన్ సీక్వెన్స్ ఆల్సో కన్వర్జెస్ టు l. ఇది రిజల్ట్ మనకి. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఒకటి ఉంది x3n ఉంది. ఓకే, x3n ఉంది కదా, x3nని మనం ఎలా బ్రేక్ చేయొచ్చు, x3n. ఓకే, x3n ఇప్పుడు 1 తీసుకుంటే n ప్లేస్లో n తీసుకుంటే x3, 2 తీసుకుంటే ఇట్ ఈస్ 6. ఓకే, 3 తీసుకుంటే 9. ఓకే, 4 తీసుకుంటే 12. అంటే ఇవన్నీ ఏంటి x6 దీంట్లోనే వచ్చేస్తాయి కదా, ఈవెన్లోనే x6 x12 అంటే ఈవెన్లోనే ఇవి వచ్చేస్తాయి. x3 అనేది ఆడ్లోనే వచ్చేస్తుంది, x3 x9. ఓకే, ఇవన్నీ ఆడ్ నెంబర్స్లోనే వచ్చేస్తాయి కాబట్టి ఇది ఆల్రెడీ దిస్ ఈజ్ కన్వర్జెస్ టు l, దిస్ ఈజ్ కన్వర్జెస్ టు l అవుతుంది కాబట్టి ఈ మూడు ఒకటే సేమ్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ రెండిట్లోనూ మిక్స్ ఇది. ఓకే కాబట్టి ఓకే అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, ఇప్పుడు x2n ప్లస్ 1. ఓకే, ఈ రెండిట్లోనూ మిక్స్ x3n. ఓకే, ఇవన్నీ కన్వర్ట్ చేస్తూ లిమిట్, కన్వర్ట్ చేస్తూ సమ్ లిమిట్ l. ఓకే, దెన్ హోల్ సీక్వెన్స్ xn ఇస్ కన్వర్ట్ చేస్తూ l. ఓకే, అంటే మనకి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్, xn మస్ట్ బి కన్వర్జెంట్. ఓకే, ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్ సీక్వెన్స్లో ఏంటంటే ఓకే ప్రతి ఒక్క సబ్ సీక్వెన్స్ కన్వర్ట్ చేస్తూ సేమ్ లిమిట్ ఉండాలి. ఓకే, సపోజ్ ఇది మనకి ఇది కన్వర్ట్ చేస్తూ డిఫరెంట్ లిమిట్ ఉంది, ఇది కన్వర్ట్ చేస్తూ డిఫరెంట్ లిమిట్ ఉందనుకో, అప్పుడు ఇట్ ఈస్ నాట్ కన్వర్జెన్స్. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ ది లిమిట్ l is equal to లిమిట్ n tends to infinity n ఫ్యాక్టోరియల్ హోల్ రేషియో పర్ 1/n ఉంది. ఓకే, l is equal to లిమిట్ n tends to infinity n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ ఆఫ్ 1/n. ఓకే, దీనికైతే నేను ఒక షార్ట్ కట్ ట్రిక్ అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ ట్రిక్. ఓకే, ఎప్పుడన్నా మీకు ఏ లిమిట్ ప్రాబ్లమ్ అయినా కానీ n ఫ్యాక్టోరియల్ వచ్చింది అనుకోండి, ఆ n ఫ్యాక్టోరియల్ ప్లేస్లో ఇది రీప్లేస్ చేయండి, n పవర్ ఆఫ్ n e raised to power of -n. ఓకే, ఇదైతే రీప్లేస్ చేయండి. ఓకే, దీన్ని అయితే మీరు ఇంకొక మెథడ్లోనే చేయొచ్చు, కాచి సెకండ్ థియరమ్ అని లిమిట్, దాన్ని యూస్ చేసి కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, దానికన్నా బెస్ట్ డైరెక్ట్గా ఈ ట్రిక్ని వాడండి.
ఓకే, L is equal to limit n tends to infinity n factorial ప్లేస్లో n power of n minus n by n, ఓకే, whole power of 1 by n, that is equal to limit n tends to infinity n get cancel n, ఓకే, పవర్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ పవర్ ఆఫ్ మైనస్ n by n, ఇది క్యాన్సిల్ అయితే లిమిట్ n tends to infinity 1 by e power of n, ఓకే, n ప్లస్లో ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 by e raised to power of infinity 1 by e raised to power of infinity ఇన్ఫినిటీ 1 by infinity 0, అంటే మనకి బి ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.